ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే స్టిక్కరింగ్ కార్ చూడండి. ఓల్డ్ కార్ చూసే ఉంటారు. గ్లిస్టరింగ్ ప్లే ఉండే అండ్ ఇప్పుడు చూడండి. సో ముందు మనకి ఒక లోగో వచ్చింది, ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్ అండ్ యూట్యూబ్ సింబల్. అండ్ ఇక్కడ చూస్తే ఈట్, స్లీప్, వర్క్, ట్రావెల్ అండ్ రిపీట్. ఇది మా మోటో. ఇదే మనం చేయబోతుంది వ్యాన్లో. ఇక్కడ మిడిల్ డోర్లో కూడా మన ఛానల్ నేమ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి స్కానర్స్, అంటే ఎవరైనా రోడ్లో కలిసినప్పుడు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడుగుతారు. అది టైప్ చేయడం చాలా డిఫికల్ట్ కాబట్టి స్కాన్ చేసేస్తే ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఈజీగా స్కాన్ చేయొచ్చు. అండ్ వెనకాల చూస్తే మళ్ళీ మన సేమ్ యూట్యూబ్ నేమ్ అండ్ ఈ సైడ్ కూడా సేమ్. సో దానికంటే ముందు ఈ కలర్లు మనకి గ్లిస్టరింగ్ గ్రే ఉండే, పైన మనము ఈ గ్రే ఏమంటారు దీన్ని, బీజ్ అనుకుంటా, ఇది లైట్ గ్రే. ఈ రెండు మ్యాట్ కలర్స్. స్టిక్కరింగ్ అయితే చాలా సూపర్ అయిపోయింది. కార్ అయితే గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. సో స్టిక్కరింగ్ చేసింది మన రిషిబాయ్. నౌకర్ మోటార్లో రిషిబాయ్ స్టిక్కర్ కానీ ఈ ఫిల్మ్స్ కానీ వీటికి సంబంధించిన పని చేసుకున్నారు అనమాట. సో స్టిక్కరింగ్ ఎలా చేసింది అనేది ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తా, పార్ట్ టు పార్ట్. ఏ స్టిక్కర్ ఏ ర్యాప్ ఎట్లా చేసింది అనేది మొత్తం చూసేయండి. కారు ఫుల్ ర్యాప్ అయితే అయిపోయింది. ఫుల్ ర్యాప్ అయిపోయిన తర్వాత ఇది లుక్. అండ్ దీనిపైన ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి, ఛానల్ నేమ్స్ అవి వస్తాయి. మన లోగో ప్రింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. డిజైనింగ్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ సైడ్లకి అన్నింటికి ఇంకా ప్రింటింగ్ నడుస్తుంది. సో ప్రింట్ వేసి లోగోలు వేస్తే ఇంకా ర్యాపింగ్ వర్క్ అయితే కంప్లీట్. రిషిబాయ్ कितना टाइम लगेगा पूरा रैपिंग ये स्टिकरिंग? 2 घंटे में हो जाएगा. तो 2 आवर्स లో స్టిక్కరింగ్ అయిపోతుంది. ఫుల్ ర్యాపింగ్ వర్క్ అంతా కంప్లీట్ అనమాట. అవి రాత్రి కిतना बज रहे रात के 4 बज रहा, అంటే 4 అవుతుంది. సో రాత్రంతా కూర్చొని వర్క్ చేస్తున్నాం. ఇది వైట్ షేడ్ అనమాట. ఇది యాక్చువల్ స్టిక్కర్ కాదు, ఇది షేడ్. దీనిపైన మనకు బ్లాక్ వస్తుంది. ఇది వైట్ అనేది షాడో లాగా ఉండిపోతుంది. ఇప్పుడు దీనిపైన బ్లాక్ కలర్ స్టిక్కర్ వస్తుంది, మెయిన్ స్టిక్కర్. ఇటు సైడ్ షాడో అయిపోయింది, మెయిన్ స్టిక్కర్ బ్లాక్ వేస్తాడు దానిపైన. సేమ్ స్టిక్కర్ ఇక్కడ కూడా వస్తుంది. కొలతలు అయితే తీసుకున్నాడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని. ఫస్ట్ మనం డిజైన్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తాము. ఇక్కడ చూస్తే మనకి ప్రింట్ గీతలు కనబడుతుంది కదా, అట్లా. ఇది మెషిన్ కటింగ్ అనమాట, ఇట్లా ఉంది. సో ఇదంతా మెషిన్ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా మెషిన్ కటింగ్. ఆల్రెడీ కట్ అయి ఉంది. కట్ అయిన తర్వాత ఇట్లా తీసేస్తాం అనమాట. సో వేస్ట్ పార్ట్ ఏదైతే మనకు అవసరం లేని పార్ట్ ఉంటుందో అది ఇట్లా కట్ చేసేసి దాన్ని ఫస్ట్ తీసేసి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని ప్లాస్టిక్ వేసేసి మొత్తం బయట తీసి కార్కి అతికిస్తారు. సో ఇది ఈ రకంగా తీసేస్తారు అన్వాంటెడ్ మెటీరియల్ మొత్తం. ఆల్రెడీ స్టిక్కర్ ప్రింటింగ్ అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం వేస్టేజ్ తీసేసిన తర్వాత దీనిపైన ప్లాస్టిక్ స్టిక్కర్ వేసేసి ఒక్కొక్క లెటర్ని బయటకు తీస్తారు ఇట్లా. సో ఈ రకంగా ఒక ప్లాస్టిక్ కవర్, దీనికి గమ్ ఉంటుంది అనమాట, ఈజీ రిమూవల్ గమ్ము. దాంతో ఒక్కొక్క అక్షరాన్ని తీస్తారు ఇట్లా. ఈ రకంగా దాని పైన పెట్టేసి పైకి తీస్తే అక్షరాలన్నీ కవర్కి వచ్చేస్తాయి. వాళ్ళు ఈ కవర్ని తీసుకెళ్ళి కార్ పైన అతికించేసి ఓన్లీ అక్షరాలు మాత్రమే అతికించేసి కవర్ తీసేస్తాం. ఈ రకంగా ఇదిగో. సో ఈ రకంగా అక్షరాలు అయితే కవర్కి వచ్చేసి ఇప్పుడు ఈ అక్షరాలు తీసుకెళ్ళి కార్కు ఎక్కడ అంటించాలో అక్కడ అంటిస్తారు. కవర్లో ఏమేమి లెటర్స్ అతికించాలో అవైతే తీసుకొచ్చేసి
ఈ షాడో ఉంది కదా, ఇది షాడో అనమాట, వైట్ షేడ్. సో దానిపైన కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ చేసేసి అసలు అతికిన తర్వాత కవర్ అయితే తీసేస్తారు. సో ఆ రకంగా ఉంటుంది వర్క్. సో ఇది ఈ రకంగా మ్యాక్సిమం మొత్తం తీసేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్కొక్క అక్షరము మనకు వీలైనంత అంటే తనకి ఎంత అయితే కంఫర్ట్ ఉంటుందో అంత తీసుకొని అతికిస్తారు. ఆల్రైట్, ఇది ఫైనల్గా వైట్ బ్యాక్గ్రౌండ్ షాడో అండ్ మెయిన్ టెక్స్ట్ బ్లాక్ కలర్ వేసిన తర్వాత లోగో అయితే ఈ రకంగా ఉంది. సూపర్ వచ్చింది. అండ్ ఈ కలర్ మీద కూడా చాలా మ్యాచింగ్ అయింది అసలు, బ్లాక్ కలర్. ఆల్రైట్, ఈ లోగో అయితే అయిపోయింది. ఈట్, స్లీప్, వర్క్, ట్రావెల్ అండ్ రిపీట్. ఇప్పుడు మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ లోగో వస్తుంది. యూట్యూబ్ ఛానల్ లోగో అండ్ నేమ్, ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. ऊपर नहीं जाएगा. ఫ్రంట్ లోగో, వెనకాల యూట్యూబ్ లోగో అండ్ షేడ్ అయితే అయిపోయింది. దీనిపైన మళ్ళీ బ్లాక్ వస్తుంది, బ్లాక్ టెస్ట్. ఇది అసలు బ్లాక్ టెక్స్ట్, ఆ షేడ్ పైన ఈ బ్లాక్ టెక్స్ట్ వస్తుంది. ఇది ఫైనల్ నేమ్, పైన యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ కింద లోగో. కింద లాస్ట్ పార్ట్లో ఇన్స్టాగ్రామ్ నేమ్ వస్తుంది. రైట్, 2 సైడ్స్ లోగోస్ అండ్ ఇంకా ఛానల్ నేమ్ ప్రింటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్లో ఓన్లీ ఛానల్ నేమ్ లోగో మాత్రమే. ఫ్రంట్లో కూడా కొలతలు అయితే తీసుకున్నాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, కొలతలు తీసుకొని షేడింగ్ వేసేసి వైట్ది, మళ్ళీ దానిపైన బ్లాక్ వేసేసి దాని తర్వాత లోగో, సేమ్ ప్రాసెస్ అనమాట. రైట్, ఫ్రంట్ కూడా లోగో అండ్ ఛానల్ నేమ్ అయిపోయింది. ఇది షేడ్, దీనిపైన బ్లాక్ వస్తుంది. మళ్ళీ సైడ్ లోగోస్ అండ్ ఫ్రంట్ ఛానల్ నేమ్ అండ్ లోగో అండ్ ఈ సైడ్కి ఛానల్ నేమ్ లోగో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ ఛానల్ से स्कैन करके इसी पे एक बार देखो क्यूआर कोड ऐसा ఇలా ఉంటుంది. ఇది యూట్యూబ్, ఇది ఇన్స్టాగ్రామ్, ఇక్కడ వేసేస్తాము. ఇది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో స్కానర్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే డైరెక్ట్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ స్కాన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది స్టిక్కర్లు వేసిన తర్వాత ఈ కరువు ఉంది కదా, ఈ కరువులో బ్లాక్ కలర్ ఒకటి పట్టి వేసాం అనమాట. ఇది చూస్తే బ్లాక్ కలర్ది. సో ఇటు సైడ్ వేసినాము, అటు సైడ్ వేయలేదు. బట్ వేసిన తర్వాత మొత్తం డిజైన్ కొద్దిగా స్పాయిల్ అంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కలరు లైట్ కలర్ ఉన్న కింద గ్రే కలర్ ఉంది కదా, అవి పట్టి లేకపోతే మిక్సప్ అయినట్టుండే. ఇది ఏంటంటే కొంచెం డివైడ్ చేసేసి ఇట్లా అదొక ఏదో పైకి డిజైన్ మొత్తము ఇట్లా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది 3D లాగా. సో ఇది పట్టి వేసింది, ఇదికు పట్టి వేయలేదు. సో ఇది ఉంది కదా, ఇక్కడ పట్టి వేయలేదు, బ్లాక్ పట్టి. సో ఇది ఉంది. ఇది ఏంటంటే మంచి న్యాచురల్గా కలిసిపోయినట్టు కనబడుతుంది. సో మళ్ళీ చూడండి.
ఇది పట్టీ లేకుండా ఇది పట్టీతో. సో పట్టీ వేస్తే కొద్దిగా స్పాయిల్ అంటే అనిపిస్తుంది, పట్టీ తీసేస్తాం ఇంకా. రిషిబాయ్ నికాల్ దింగి. పట్టీ అయితే బాగా అనిపిస్తలేదు, కొద్దిగా డిజైన్ స్పాయిల్ అవుతుంది కాబట్టి పట్టీ మళ్ళీ తీసేస్తున్నాము. జల్దీ నికల్ జాయి కానీ ऊपर से लगा दो. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ కనబడుతుంది మనకి. ఇది పట్టీ లేకుండా ఇది పట్టీ. ఇక్కడ డిఫరెన్స్ చేస్తుంది, ఇది పట్టీ లేకుండా ఇది పట్టీ ఉంది. సో అది మన గ్లిస్టరింగ్ గ్లే కలర్లో ఉన్న కార్ని మొత్తానికి ఈ రకంగా ఒక బ్యూటిఫుల్ క్యాంపర్ వ్యాన్ లాగా బయట చూడగానే అట్రాక్టింగ్గా కనబడడానికి ఆ రకంగా స్టిక్కరింగ్ అండ్ ర్యాపింగ్ అయితే రిషిబాయ్ చేసేసిండు. అండ్ నాకు ఆర్ట్ బాగా నచ్చింది వర్క్, అందుకనే తన ఇన్స్టాగ్రామ్ రిషి ద ఆర్ట్ మాస్టర్, ఇది ర్యాప్ అండ్ స్టిక్కర్ వర్క్ బై రిషి ద ఆర్ట్ మాస్టర్. మొత్తానికి అయితే స్టిక్కరింగ్ అలా అయిపోయింది, మొత్తానికి క్యాంపర్ వ్యాన్ అయితే రెడీ అయిపోయింది. సో నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరిగినా కొద్ది మనకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా. సో అది ఇంకా వేరే మోడిఫికేషన్స్, నెక్స్ట్ 1 more మోడిఫికేషన్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్, బై బాయ్.